హాయ్ అండి. వెల్కమ్ టు సన్విత వ్లాగ్స్. ఇదిగోనండి ఈరోజు గార్డెన్లో నేను దొండకాయలు కోయటానికి వచ్చానమాట. ఇక్కడ చూశారు కదా, పాతదేనండి ఈ పాదు కూడా. మీకు చాలాసార్లు నేను చూపించాను. పోయినసారి కూడా హార్వెస్ట్లు చూసాం. ఇదిగో చిన్నగానే ఉందండి పాదు అయితే, ఇంకా పెద్దగా ఎదగలేదు. కానీ పాపం బాగానే కాసింది. ఈ కాపు లెక్కేసుకుంటే ఇంక ఎక్కువ రావాలండి, చాలా తక్కువే. ఈసారి అయితే పెద్దగా దిగలేదు, మరి ఉండి కొలిది ఏమైనా దిగుతుందేమో. చూశారు కదా, విత్తనం అయితే మంచిదే, బాగా ఎక్కువ కాస్తుందండి విత్తనం. ఇదే విత్తనం మరి ఆ దొడ్లో కూడా ఉందండి మన దగ్గర. మరి ఎన్ని వీడియోలు తీసానంటే నేను దొండకాయల విషయంలో అయితే మాత్రం 2 బుట్టలు 3 బుట్టలు కోసిన రోజులు ఉన్నాయండి. ప్రీవియస్ వీడియోలో చూడండి. దొండకాయ కాయటం మొదలెట్టిందంటే అసలు మనం కోయటం తరగవండి, అంతలా కాస్తుందన్నమాట. చూసారు కదా, దొండకాయ మరి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఫ్రైకే కాదు, పచ్చడి అయితే సూపర్ ఉంటుందన్నమాట. నేను ఈరోజు పచ్చడి చేద్దామనేసి కోస్తున్నాను అనమాట. ఇదిగో ఇవి కొంచెం వచ్చినాయండి. ఇక్కడ ఆ పాదు దగ్గరికి కూడా వెళ్దాం, అక్కడ కూడా కోసుకుందాం అన్నమాట. ఇదిగోనండి ఈ పాదికండి నేను ఒక తప్పు చేశాను. ఏంటంటేనండి, ఆ పాదికి నేను తాళ్ళు కట్టాలి కదా, తాళ్ళు కట్టకుండా వదిలేసానండి. అది కట్ చేసేసాను మొత్తం, పాదంతా మొన్న కట్ చేసేసిన తర్వాత ఉట్టిది వదిలేసాను కదండి. అది వదిలేసాక ఇప్పుడు బాగా చిగురు వచ్చింది. చిగురు వచ్చిన తర్వాత దానికి నేను పందిరి ఇయ్యాలి కదండి, వేయకుండా నెగ్లెక్ట్ చేశాను అనమాట. చూడండి విత్తనం ఎంత మంచిదో, ఎంత లావుగా ఉంటాయో కాయలైతే. ఈ విత్తనం అండి చాలా ఎక్కువ కాయలు కాసేస్తుందన్నమాట. చాలా ఎక్కువ కాస్తుందండి ఇది. కానీ అదే పెన్సిల్ దొండ అయితే కనుక చాలా తక్కువ కాస్తుందండి. అదైతేని లెక్కసరి కాస్తుంది, కానీ అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విత్తనం అన్నమాట. ఇవి 10 కాయలు ఉంటే చాలండి, కూర అయిపోతుంది మనకైతే. ఇది గిలుసును పట్టుకుని నాకు సరిపడి నాకైతే పాపం పాది ఇచ్చేస్తుందండి. మరి నిజంగా అసలు నేను తప్పు చేశాను అనమాట. పాదుకి ఎప్పుడైనా సరే పాదు పెట్టామంటే మనం ముందు దానికి సహకారంగా అందించేలాగా ఏదో పందిరో ఏదో ఒకటి సపోర్ట్ మనం ఇవ్వాలండి. ఇదిగో కరివేపాకు కోసేమో మా పని అమ్మాయి అడిగిందన్నమాట, ఆ అమ్మాయికి ఇచ్చామన్నమాట. ఓకేనా, అదిగోనండి మరి నా ఒక పాదు పరిస్థితి ఇలా చేశాను ఈసారి. ఈ పక్కన ఉన్నదేమో పెన్సిల్ దొండండి, అదేమో సన్నగా ఉంటాయి అన్నమాట కాయలు, చాలా బాగుంటాయి. ఇది వెస్ట్ గోదావరి నుంచి తెచ్చానమాట. పోయినసారి ఊరు నుంచి తెచ్చినప్పుడు మీకు హార్వెస్ట్లు కూడా చూపించాను. పాదునైతే ఎన్నో కాయలు లేవు, కొంచెమే ఉన్నాయండి. నాకు సరిపడైతే ఒక 1/2 కేజీ కాయలు మట్టుకే వచ్చినాయి. చూసారు కదా, మరి ఈ పాటికి కనుక నేను అల్లేసి ఉంటే బాగా పాదు ఇంకా పెద్దదవును, ఇంకా ఎక్కువ కాయలు వచ్చినాం. ఇదిగో ఒక 1/2 కేజీ వచ్చినాయండి, అంతకంటే అయితే రాలేదు. మరి నెక్స్ట్ వీడియోలో మరి ఎంత కాస్తాయో ఏంటో మీకు మళ్ళీ చూపిస్తాను. చాలా ఎక్కువ పూత పిండి అయితే ఉందన్నమాట. ఓకేనా, మరి వీడియోని మీరు చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఉంటానండి, బాయ్ అండి.